మేమంటున్నాం 10 సంవత్సరాల కాలంలో ఈ ప్రాంత ప్రజలు తరపున ఏ రోజైనా సరే గలం ఇప్పినటువంటి దాఖలాలు ఏమైనా ఉన్నాయా? కనీసం కోట్ల రూపాయల వరకు మీ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకే దాచిపెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. కనీసం ఏ యువకుల తరపునైనా సరే ఏ రోజైనా గళం ఇప్పిరా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా భూమి లేనటువంటి వాళ్ళకి మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకే జాబ్ కార్డులు ఇవ్వడం కానివ్వండి, మిగతా పేర్లను ప్రచురితం చేసి అధికారులందరినీ కూడా మభ్యపెట్టి భయభ్రాంతులు గురి చేసి కోట్లకు కుమ్మెత్తినటువంటి దొంగ భాస్కర్ రావు, నువ్వు ఈ రోజు ఏ ముఖం చూడడానికి అని చెప్పేసి ప్రాంత ప్రజలకు వస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. కనీసం ఎన్నికల కోడ్ ఉన్నటువంటి సమయం ఇది, మీకు ఆ మాత్రం ఇంకిత జ్ఞానం లేదా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. తస్మాత్ జాగ్రత్త. ఈ ప్రాంత ప్రజలను మోసం చేసినటువంటి దొంగ భాస్కర్ రావు నువ్వు ఈ రోజు ఇప్పుడు ఏదో ఉద్యోగాలు పేరిట మేము ఆల్రెడీ 160 ఉద్యోగాలలో 130 నియామక పత్రాలను అందరి పేర్లను ఫిలప్ చేసినాము. ఆల్రెడీ త్వరలో కూడా గౌరవ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గారి సారథ్యంలో ఉద్యోగ అవకాశాలు పోవడానికి కూడా యువకులు సిద్దంగా ఉన్నారు. ఫారెస్ట్ పట్టాలకి ఉద్యోగాలు ఇప్పిస్తాము, అదేవిధంగా అసెంట్ భూములకు ఉద్యోగాలు ఇప్పిస్తాము అని చెప్పేసి మరోమారు రాజకీయం ఈ స్థానిక ఎన్నికల నేపథ్యంలో మరోమారు నువ్వు ప్రజల దగ్గరికి ఏదో క్రెడిబిలిటీ కొట్టేటువంటి కార్యక్రమాన్ని పునుకుంటున్నావు. అలాంటివి నిన్ను నమ్మేటువంటి పరిస్థితుల్లో ఈ దామర్చెల్ల మండల ప్రజలు, అదేవిధంగా మన యాదాద్రి పవర్ ప్లాంట్ ముప్పు గ్రామాల వాళ్ళు ఎవ్వరు లేరన్న విషయాన్ని కూడా మీరు గ్రహించుకోవాలి. వచ్చేటువంటి ఎన్నికలలో కూడా టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టడమే కాదు, జెండా పట్టుకుని తిరిగేటువంటి నాయుడు కూడా మీకు కరువైతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇకనైనా ఈ పనికి మాలినటువంటి ఆలోచన విధానాన్ని మానుకుంటే మంచిది. వచ్చేటువంటి కొన్ని రోజులలోనే గౌరవ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గారి సారథ్యంలో అందరికీ జాబులు వచ్చేటువంటి కార్యక్రమాన్ని పునుకుంటా ఉన్నాము. దానిపైన యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మించేటువంటి క్రమంలో ఆ జీవోని కూడా విస్తృతంగా మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మరి ఎమ్మెల్యే గారు పెద్ద ఎత్తున యువకులకు జాబులు రావాలని చెప్పేసి కృషి చేస్తున్నటువంటి నేపథ్యం